హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ రాయల్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, ఈ మధ్యన చైనా కంట్రీ వాళ్ళు ఎడారిలో మొక్కలు నాటుతున్న వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. దీనికి గల కారణం ఏమిటి, అలా ఎందుకు నాటుతున్నారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా వివరం తెలుసుకుందాం. మొదటగా చైనా దేశపు పౌరులు ఇతర దేశాల పౌరులతో పోల్చుకుంటే పోటీతత్వం ఇవ్వడంలో మొదటి వరుసలో నిల్చుంటారు. అందుకనే చైనా దేశపు పౌరులు ఇతర దేశం వాళ్ళు తయారు చేసిన టెక్నాలజీని కానీ వస్తువులను కానీ వాడడానికి ఇష్టపడరు. తాము సొంతంగా తయారు చేసుకున్న టెక్నాలజీని మరియు వస్తువులను మాత్రమే వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే, ప్రపంచం మొత్తం మక్కువగా ఉపయోగిస్తున్న యాపిల్ ఐఫోన్లు సైతం చైనా దేశంలో మార్కెటింగ్ చేయడానికి ఎంతో ఛాలెంజింగ్గా ఉంది. ఎందుకంటే చైనా ప్రభుత్వం ఇక్కడ స్వదేశీ వస్తువులను ఎక్కువ ప్రమోట్ చేస్తారు. దీనికి యాపిల్కి ఆల్టర్నేటివ్గా హవాయ్ అనే కంపెనీ ఫోన్స్ని ఇక్కడ ప్రమోట్ చేశారు. యాపిల్ కంపెనీ సైతం చైనాలో తమ ఫోన్లని అమ్ముడు చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. కానీ వాళ్ళ వల్ల ఈ హవాయ్ కాంపిటీషన్ని తట్టుకోలేకపోయారు. ఇది చైనా యొక్క నాయకత్వ లక్షణానికి నిదర్శనమని అయితే మనం చెప్పవచ్చు. ఒక్క ఫోన్ల విషయంలోనే కాదు, మరెన్నో వాణిజ్య, వ్యాపార, సర్వీస్ సెక్టార్లను సైతం తాము సొంతంగా తయారు చేసుకున్న టెక్నాలజీని మాత్రమే చైనా ఉపయోగిస్తూ ఉంది. ఇన్ని సిద్ధాంతాలు కలిగిన చైనా దేశం 12 లక్షల కుందేళ్లను ఎడారిలో వదిలిందంటే దీని వెనకాల పెద్ద ఆలోచనే ఉంటుందనైతే మనం ఊహించవచ్చు. చైనా దేశంలోని మంగోలియా ప్రాంతంలో దళిత్ బనార్ అనే ఒక ఎడారి ఉంది. ఈ ఎడారి విస్తీర్ణంలో చాలా పెద్దది, 1500 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ యొక్క ఎడారి ప్రతి సంవత్సరం 10 కిలోమీటర్లు పెరుగుతూ పోతూ ఉంది. ఈ యొక్క ఎడారి విస్తీర్ణతను నిర్మూలించడానికి ది గ్రీన్ వాల్ ఆఫ్ చైనా అనే ప్రోగ్రామ్ను అయితే చైనా గవర్నమెంట్ లాంచ్ చేసింది. అందువల్లనే ఇక్కడ పచ్చదనాన్ని పెంచి ఫారెస్ట్ని ఇంప్రూవ్ చేయాలన్నది ఈ యొక్క గ్రీన్ వాల్ ఆఫ్ చైనా లక్ష్యం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలంటే ఎడారిలో బతకగల ఒక జంతు సమూహం కావాలి. అందుకు గాను ఈ ప్రభుత్వం ఎన్నో ప్రయోగాల తర్వాత కుందేళ్లనైతే ఎంచుకుంది. కుందేళ్లలో అనేక తెగలు ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా రెక్స్ హెయిర్ అనే తెగని ఎంచుకున్నాయి. వీటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది పచ్చికను వేర్లతో సహా మేసిన తరువాత భూమిపైన తినకుండా భూమి లోపలికి వెళ్ళి అర్ధ అడుగు లోపల తిని అక్కడ మలాన్ని విసర్జిస్తాయి. ఇలా చేయడం వల్ల ఆ మలంలోని విత్తనాలను బయట వచ్చి మొక్కలుగా మారుతాయి. ఇలా ఈ 12 లక్షల కుందేళ్లు సైతం 18 లక్షలుగా మారాయి. వీటిని ప్రయోగాత్మకంగా చేస్తే 3% ఉన్న అటవీ ప్రాంతం ఇప్పుడు ఆ ఎడారిలో 84.6%గా మారింది. ఇది ఎంతో విజయం సాధించిందనైతే మనం చెప్పవచ్చు. అందుకు గాను మరిన్ని కుందేళ్లను ఇక్కడ ఎడారిలో వదలాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకొని 12 లక్షల కుందేళ్లను ఒకేసారి ఈ యొక్క ఎడారిలో వదలడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ప్రోగ్రాం విజన్ 2050గా మారి ఈ ఎడారి మొత్తము 100% డీప్ ఫారెస్ట్గా మార్చాలన్నదే చైనా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఆలోచన కంటే ఆచరణ గొప్పదే అన్న విషయం. ఇలాగే మన భారతదేశంలో కూడా మనకున్న రాజస్థాన్ ఎడారులు, గుజరాత్ ఎడారులు కూడా ఎంతో కొంతైనా అటవీ రూపం బాలుస్తాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు.